హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ తులసి. ఈరోజు కౌంజు పిట్టల రాతి గుండెకాయలతో ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక మంచి రాతి గుండెకాయల ఫ్రైతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి ఫ్రైతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. దీన్ని చాలామంది తిన్నారంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా దీన్ని ఎంతెంత వేసుకోవాలి, ఎంతెంత తీసుకోవాలనేది, ఎంతెంత వేసుకోవాలి, మసాలా ఆయిల్ ఎంత వేసుకోవాలి అంతా ఒక్కొక్కటిగా చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా క్లీన్ చేసుకుందాం. నా వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని మధ్యలో కోస్తే దీని లోపల ఉన్నది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ రాతి గుండెకాయ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది క్లీన్ చేయడం చాలా టైం పడుతుంది. ఓపికగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దాని లోపల ఉండే చెత్త చెదారంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సరిగ్గా క్లీన్ చేయకపోతే చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్. తినేటప్పుడు చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి టైం పడుతుంది. కొద్ది నిదానమైన క్లీన్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా దీన్ని మధ్యలో ఉన్నదాన్ని కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకుందాం. దీన్ని మధ్యలో కోస్తే దీని లోపల ఉన్నది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ రాతి గుండెకాయ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది క్లీన్ చేయడం చాలా టైం పడుతుంది. ఓపికగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దాని లోపల ఉండే చెత్త చెదారంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సరిగ్గా క్లీన్ చేయకపోతే చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్. తినేటప్పుడు చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి టైం పడుతుంది. కొద్ది నిదానమైన క్లీన్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాదాపు ఒక అరగంట 3/4 గంట దాకా క్లీన్ చేస్తూనే ఉన్నాము కానీ ఇంకా చేస్తూనే ఉన్నాము. చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంత ఓపిక్గా క్లీన్ చేస్తారో అంత ఓపిక్గా చేస్తే అంత టేస్ట్గా, అంత క్లీన్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఓపిక్గా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నీట్గా దీంతో రాళ్ళంతా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి కొద్ది జాగ్రత్తగా క్లీన్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తంలో ఒక విధంగా క్లీన్ చేసాం ఫ్రెండ్స్.
గంట సేపు పట్టేది. భయంకరమైన బ్యాక్ పెయిన్ ఫ్రెండ్స్. కానీ వీడియో కోసం ఏదో ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాననేసి నీట్గా క్లీన్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం ఫ్రెండ్స్. ఎత్తుకుని ఇది ఒక్కసారి కడిగితే బాగుండదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంతో ఒకేసారి కడిగినామంటే చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే కొద్ది సాల్ట్ వేసుకొని నీళ్ళుండే దగ్గరికి తీసుకువెళ్ళి నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది 2-3 సార్లు అనేది కాదు ఫ్రెండ్స్. ఇది ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. శుద్ధమైన నీళ్ళు తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 4-5 సార్లు నీట్గా క్లీన్ చేసాము. క్లీన్ చేసుకున్న తర్వాత 5 కిలోల కౌంజు రాతి గుండికాయ దగ్గర దాదాపు 2.5 కిలో వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని ఒక మంచి స్పైసీతో ఒక ఫ్రైతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అట్ల పొయ్యిలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయినంత గ్యాస్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. ఒక 2.5 కిలో ఫ్రైకి ఒక 3 ఎర్రగడ్డలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా కట్ చేసుకుందాం. ఒక 3 టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కట్ చేసుకుందాం. ముందుగా పట్టా లవంగం వేసుకుందాం. తర్వాత ఆనియన్ వేద్దాం. తెల్లగడ్డ పేస్ట్ వేద్దాం. తర్వాత టమాటో వేద్దాం. అల్లం పేస్ట్ వేద్దాం.
కొద్దిగా పసుపు పొడి వేద్దాం. కొద్దిగా ఉప్పు వేద్దాం. క్లీన్ చేసుకున్న రాతి గుండెకాయలు వేద్దాం. కొద్దిగా సరిపడంత ధనియాల పౌడర్ వేసుకుందాం. తర్వాత మిరప్పొడి వేద్దాం. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేద్దాం. బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్, అద్భుతమైన టేస్ట్ ఫ్రెండ్స్. వాటర్ పోద్దాం. చూడండి ఫ్రెండ్స్, కలరు, సాల్టు, ఉప్పు, కారము అంతా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. దిట్టంగా ఉంది, చూడడానికి బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు కావాలంటే మీ ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కౌంజు పిట్టల రాతి గుండెకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. తిందాం రండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. రాతి గుండెకాయ ఫ్రై చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సూపర్ సూపర్. రాతి గుండెకాయ వేరే లెవెల్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి అద్భుతం ఫ్రెండ్స్. ఒక గిఫ్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. 500 సబ్స్క్రైబ్ అయితే ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు అవుతారో వాళ్ళకి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రాతి గుండెకాయల ఫ్రై హార్ట్కి చాలా మంచిది ఫ్రెండ్స్. స్మూత్గా ఉంటుంది, హెల్త్కి బాగా చాలా మంచిది, నేచురల్గా ఉంటుంది. అందరూ తినండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని నొక్కండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు బెల్ ఐకాన్లో వస్తుంది ఫ్రెండ్స్.